నమస్తే. వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజైతే మనం వరంగల్‌లోనే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి దేవాలయం వద్దైతే ఉన్నామండి. ఈ అమ్మవారి దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం. సో, ఇక్కడికొచ్చి అన్ని విషయాలనైతే మీతో పంచుకుందామనేసి మా స్టూడియో తరఫున మేమైతే ఇక్కడికొచ్చాము. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ఆ టెంపుల్ విశేషాలు అన్నీ కూడా తెలుసుకుందాం రండి. గిరి ప్రదర్శనకు వెళ్ళే దారైతే ఇదే అండి. సో, మనం వెళ్లి ప్రదర్శన చేస్తూ అలాగే టెంపుల్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం రండి. ఈ 2 కొండల మధ్య నుంచైతే వెళ్ళాలండి. సో, గిరి ప్రదర్శనకు వెళ్ళే దారైతే ఇదే. సో, కమాన్ వెళ్దాం రండి. సో, చూస్తున్నారు గదండీ! ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ ప్రత్యేకతలో ఇది ఒకటి అని గూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ కొండలు గూడా అంతా ఇలా గాల్లో నిలబెట్టినట్టు చూడ్డానికి 2 కన్నులు సరిపోవు. ఎంతో అద్భుతంగా కూడా కనిపిస్తుంది. సో, రండి. ఏ గుడికెళ్ళినా గూడా ముందుగా దర్శించుకునేది ఆ గణపతి స్వామినే. సో, అలాంటి గణపతి దేవుడు ఇక్కడ శయన గణపతిగా పేరు పొందినటువంటి ఈ స్వామివారిని చూస్తున్నారు గదా! ఎంతో కన్నుల ముచ్చటగా ఉంది కదండీ! ఆ స్వామివారు అలా నిద్రిస్తున్నట్టు ఆ రూపం కానీ ఎంతో అద్భుతంగా ఉంది. కోరిన కోరికలన్నీ తీర్చే ఆ గణపతి దర్శనాన్ని మీరు గూడా చేసుకోండి. సో, చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే అమ్మవారి పాదాలైతే మనకి దర్శనం ఇస్తున్నాయి. సో, మీరు కూడా ఇక్కడ నమస్కారం చేసుకోండి. సో, చూసారు కదండీ! అమ్మవారి పాదాలనైతే దర్శనం చేసుకున్నాం గదా! సో, ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులైతే ఉన్నారు. సో, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. ఆ అమ్మవారి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేము సింగరి స్టూడియోస్ నుంచి వచ్చాం. సో, చెప్పండి అంటే ఎప్పుడు వస్తారా టెంపుల్‌కి ఇక్కడ? ప్రతి వారం వస్తుంది. ఇక్కడేనా మీది? ఇక్కడే. ఓకే. అంటే అమ్మ ఇప్పుడు మీరు చేశారు గదా! అక్కడ పసుపు, కుంకుమ వేసి అంటే ఏంటి మొక్కు ఉందా? లేకపోతే మంగళవారం అని, శ్రావణ మాసం అని చెప్పేసని అట్లా మొక్కు ఉన్నది. మొక్కుందా? ఓకే. ఎప్పుడు వస్తూ ఉంటారా టెంపుల్‌కి? ఎప్పుడు వస్తుంటాం. సార్ చెప్పండి. అంటే మీకెలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇక్కడంతా కూడా వరంగల్‌లో చాలా ఫేమస్ టెంపుల్. భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసని కూడా అమ్మవారి మీద నమ్మకం. అంటే వాస్తవం అది. ఎందుకంటే అమ్మవారు ఆదిదేవత. ఇక్కడ నిజంగా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక తెలవని అంటే ప్రశాంతత వస్తుంది, వైబ్రేషన్ వచ్చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ప్రతి ఎవ్రీడే వస్తాను నేను ఓకే. అమ్మవారి గారికి ఎవ్రీడే వస్తా వెళ్తా ఉంటా. ఓకే. మీకు అలా ఏమైనా కోరిన కోరికలు తీరాయమ్మా? తీరాయి మేడం. మా అమ్మాయికి నుంచి పైనుంచి పడ్డది అసలు. ఓకే. ఆమె బతికింది. ఆమె కాళ్ళు మంచిగానే ఉన్నాయి. కాళ్ళు ఇరిగినాయి. ఆ తీరే మంచి ఇప్పుడు పెళ్ళి అయింది. ఆమె ప్రెగ్నెంట్ సుధా. ఓకే. అంత అమ్మవారి శక్తివంతరాలు. అదే అమ్మవారి దయ వల్ల అంత బాగున్నారంటారు. ఓకే. అమ్మాయి మీదకి వచ్చినాక మంచిగా అయినది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది మాకు. ఓకే. మీరు అంటే ప్రతి శ్రావణ మాసంలో కూడా వస్తారా అండి? అంటే ఇక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంటుంది? చాలా అంటే శుక్రవారము మంగళవారం చాలా బాగుంటుంది. మార్నింగ్ నుంచి 12 వరకు అట్లా చాలా బాగా వస్తారు. శ్రావణ మాసం అనే కాదు, ప్రతి వారము వస్తూనే ఉంటారు. శుక్రవారం మంగళవారం వస్తారు. ప్రతి వారం వస్తారు. మంగళవారం శుక్రవారం ఏ వారం అయినా వస్తారు.
అమ్మవారి పాదాలు పాదాలు పూజ చేస్తే అయితే ఇంకా భక్తి బాగుంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. గిరి ప్రదర్శన పూర్తి చేసుకొని శయన గణపతి అమ్మవారి పాదాలను అయితే దర్శనం చేసుకున్నాం కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. అమ్మవారి ఆలయంలోకి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదండి, ఆ అమ్మవారిని అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారి రూపాన్ని చూడడానికి. సో మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మనతో పాటు ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. సో అయ్యగారిని కూడా అడిగి అమ్మవారి విశిష్టత ఏంటి, టెంపుల్ విశిష్టత ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే. నమస్తే అమ్మ. అంటే అమ్మవారి విశిష్టత గురించి, టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి. శ్రీమాత్రే నమః. చరాచరమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఆధ్యాత్మికతో నిండి ఉన్నది. ప్రత్యేకంగా అందులో భారతదేశము, అందులో తెలంగాణ రాష్ట్రము, ఏకశిలానగరం అని పిలువబడేటువంటి ఈ యొక్క ఓరుగల్లు కూడా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయకు పుట్టినిల్లు. అందులో పురాతనమైనటువంటి దేవాలయాల్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే చాలామందికి అందరికీ భద్రకాళి దేవాలయము అని అంటుంటారు. కానీ భద్రకాళి కంటే పూర్వమైనటువంటి దేవాలయం పద్మాక్షి దేవాలయము. చరిత్రను చూసినట్టయితే కాకతీయుల కంటే పూర్వమే ఇక్కడ అమ్మవారు ఉన్నటువంటి విషయము మనకు తెలుస్తుంది. ఈ యొక్క దేవాలయము బహిర్గతమైనది ఎప్పుడయ్యా అంటే కాకతీయుల రాజులలో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మ ఈ అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అద్దం ఏదైతే ఉన్నో అది సొరంగ మార్గం ద్వారా ఆ యొక్క రాజు వెళ్తున్నప్పుడు అమ్మవారిని దర్శించి మొట్టమొదటిగా అమ్మవారిని దర్శించడం జరిగినది మాధవవర్మ అనేటువంటి రాజు. ఆ తర్వాత మాధవవర్మ అమ్మవారిని ప్రార్థించగా చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే మీ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నంగా పరిపాలించాలి, దానికి నా యొక్క ఆశీస్సులు తీసుకొని అని అమ్మవారు చెప్తూ ఒక కండిషన్ కూడా చెప్పడం జరిగినది. ఏమిటి అంటే 1000 సంవత్సరముల వరకు మీ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కేవలము మీ యొక్క స్వతహాగా రాజ్య పరిపాలన కాకుండా ఇతరులతోటి అనుసంధానమే రాజ్యపాలన చేయాలి అనేటువంటి ఆకాంక్ష మొదలవుతుందో అప్పుడు నేను ఇచ్చినటువంటి వరము మీ యొక్క కాకతీయుల వంశము కూడా నిర్వీర్యమైపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవర్మ, ప్రోలరాజు, భేదరాజు, రెండవ మాధవర్మ, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, తర్వాత వచ్చేటువంటి ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన సమయంలో మంత్రి అయినటువంటి వాడు జైన సంబంధం కనుక ముందుగా అమ్మవారు హెచ్చరించినట్టుగానే ఆ విధంగా జరిగి ఉన్నట్టుగా అయితే అమ్మవారు ప్రతాపరుద్రుడి యొక్క ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలనతోటే కాకతీయుల యొక్క వంశం కూడా నిర్వీర్యమైపోయింది అని మనకు చరిత్ర చెప్తున్నది. అందుకు ఉదాహరణ ఇక్కడ అమ్మవారు చెప్పినటువంటి విషయము. ఆ మొట్టమొదటిగా మాధవర్మ దర్శించిన సమయంలో అమ్మవారు వారికి ఇచ్చినటువంటి అభయం ఏమిటి, ఆయుధం ఏమిటి అంటే ఖడ్గము, డాలు ఆ రెండు కూడా ఇక్కడ అమ్మవారికి మళ్ళా సమర్పణ చేయడం ద్వారా అవి సర్పాకారంలో అయిపోయినాయి అని మనకు ప్రతాప చరిత్రలో తెలుపబడుతుంది. ఇదంతా కూడా ఇక్కడ అమ్మవారి రూపాలు కూడా 3 రూపాల్లో అమ్మవారి దర్శనం ఇస్తుంది అంటారు. సో దాని గురించి కూడా సామాన్యంగా అందరూ కూడా అంటుంటారు
ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కదా అడుగుతుంటుంటారు. అందులో ఈ యొక్క దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. కాకపోతే అందరికీ ప్రస్తుతము సమాజంలో అందరికీ కూడా తెలవడం కొరకే ఈ యొక్క మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయము తెలపడం జరుగుతున్నది. అదేమిటయ్యా అంటే ఈ యొక్క అమ్మవారు 3 కాలాలలో 3 రూపాలలో దర్శనమిస్తుంటుంది. ప్రాతర్ బాలాయాం, మాధ్యాన్నే సుహాసిని, సాయం వృద్ధ అనేటువంటి 3 కాలాలలో 3 రూపాలలో అమ్మవారు దర్శనాన్ని మనకి ఇక్కడ ఇస్తుంది. ఆ దర్శించినటువంటి వాళ్ళల్లో గొప్ప అనుష్ఠానపరుడైనటువంటి వాళ్ళు మంథిని వాస్తవులు వజ్జల సిద్ధాంతి గారు, అదేవిధంగా మా తాతల ముత్తాతలు కూడా అమ్మవారిని ఆ విధంగా దర్శించి ప్రస్తుతం భక్తులందరికీ కూడా ఆ విధమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నది. వారి యొక్క భక్తుల యొక్క మనోభీష్టాలు అభీష్టాలు కూడా నెరవేరి వారు చెప్పినటువంటి విషయాలు కూడా చాలా సందర్భాలు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. అది ఏ విధంగానంటే కేవలం అనుష్ఠానమైనటువంటి సిద్ధాంతి అనుష్ఠానంతో ఇక్కడ ఆ విధమైనటువంటి దర్శనాన్ని అమ్మవారు మనకు కలిగిస్తుంది. అంతేకాకుండా ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా ముందుగా మనం దర్శించుకునేది వినాయక స్వామిని. సో అలాంటిది ఇక్కడ వినాయకుడు అనేది శయన గణపతిగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. సో దాని ప్రత్యేకత ఏంటి? మీరు అడిగినటువంటి దాంట్లో మనకు గణపతులు అంటే చాలా గణపతులు ఉన్నాయి. లక్ష్మీ గణపతి అని, తర్వాత హయగ్రీవ గణపతి అని, ఇలా ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క గణపతిని ఆరాధన ఉపాసించడం మనకు చాలా శాస్త్రంలో చెప్పినది. మరి ఇక ఉన్నటువంటి శయన గణపతి యావత్తు దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి శయన గణపతిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగినది. దాని యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే మనము పడుకున్నప్పుడు గాఢమైనటువంటి నిద్ర ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అనేటువంటి 3 అవస్థలు ఉంటాయి. చీమ చిటుక్కుమన్న తెలివైనటువంటిది, మధ్యస్థంగా ఉపక్రమించేటువంటిది, తర్వాత చాలా గాఢమైనటువంటి నిద్ర పోతుంటాం. ఈ యొక్క పడుకున్నటువంటి సందర్భంలో మనకు మంచి కళలు, చెడు కళలు, దుస్వప్నాలు అంటారు వాటిని. అలాంటి దుస్వప్న దోషాలు తొలగిపోవడం కొరకై ఇక్కడ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి ఆ యొక్క శయన గణపతిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేయడం 2019లో జరిగినది. ఆ యొక్క గణపతి ప్రతిష్ఠ అందులో భాగంగా ముందుగా సామాన్యంగా ఏ దేవాలయంకు వెళ్ళినా కానీ గణపతి దర్శనం అనేది కూడా మనకు విశేషం. అందులో భాగంగానే అమ్మవారు కూర్చున్నటువంటి ఎడమ చేతి నుంచి 2 క్రోసుల దూరంలో వెళ్తే ఆ యొక్క నైరుతి భాగంలో మనకు ఆ యొక్క గణపతి ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఆ యొక్క ప్రదేశం అంతా కూడా ధ్యానానికి ప్రతీకగా ఉన్నటువంటి ప్రదేశం అదంతా కూడా. అంటే ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా శ్రావణ మాసం అని చెప్పేసి అని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ రద్దీ ఉంటుందా? భక్తుల రద్దీ ఎప్పుడు ఎలా ఉంటుంది? సామాన్యంగా పద్మాక్షి దేవాలయం అంటే అందరూ గుట్ట అనేటువంటి భావన అందరిలో ఉన్నది. గుట్టపై దాకా రావాలనేటువంటి ఆ యొక్క భావన చేత కొంతమంది భక్తులకు ఎక్కలేకపోతున్నారు. కానీ ప్రస్తుతము భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవాలయం మీది దాకా కూడా రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకొని ఒకప్పటికంటే ఒక 5-6 సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు భక్తుల రద్దీ కూడా చాలా పెరగడం జరిగినది. మనకు నెలకు ఒక ఉత్సవం కూడా ఇక్కడ దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఆ విధంగా భక్తుల సహకారాలతోటి నెలకొక ఉత్సవంలో కూడా చాలామంది కూడా భక్తులు పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ విశేషించి శ్రావణ మాసము, ఆశ్వయుజ మాసము, కార్తీక మాసాలలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రస్తుతము శ్రావణ మాసం నడుస్తున్నది. మీరు అడిగినట్టుగా ఒడిబియ్యము, చీర సమర్పణ అనేది చాలా విశేషమైనటువంటి పూజ ఇక్కడ. అంటే భక్తులు అమ్మవారి దగ్గరికి వచ్చి స్వీకరించి తనంతట తాను అమ్మవారిని పరవశించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా అమ్మవారు భక్తి ముఖ్యం. ఆ భక్తిలో మార్గమే నవవిధమైనటువంటి భక్తులు ఉంటాయి. అందులో అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కో రకాన్ని భక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ అమ్మవారికి మెట్ల పూజ అనేది కూడా మనకు విశేషము. ఆ యొక్క ఒక రకమైనటువంటి భక్తితోటి మెట్ల పూజ చేసుకుంటూ వస్తారు. ఇంకొందరు విశేషంగా అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. ఇంకొకరు అమ్మవారికి వడి బియ్యమును చీర కూడా సమర్పణ చేస్తుంటారు. ఇవి దేనికయ్యా ప్రతీక అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా కోరుకునే మొట్టమొదటిగా ఏమిటంటే తన సౌభాగ్యము బాగుండాలి అని. సౌభాగ్యము అనే దానికి అర్థం ఏమిటంటే ఈ యొక్క వీటి ద్రవ్యాలనే పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ముత్తైదువ అనేటువంటివి కోరుకుంటాయి. కాబట్టి ఇవి మనం ఏదైతే సమర్పణ చేస్తామో అది మనకు తరిగిపోకుండా ఉండేటువంటిది అనేది మనకు శాస్త్రము. కనుక అమ్మవారికి ఈ విధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా అవన్నీ కూడా గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ముత్తైదువ స్త్రీకి సంబంధించినటువంటి ద్రవ్యాలు, సుమంగళి ద్రవ్యాలు అన్నీ కూడా సమర్పణ చేసి తన
తన ఐదోతనంగా భావించేటువంటి దాన్ని సౌభాగ్యాన్ని పెంపొందించుకునేట ఇదంతా కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విధం. అందులో భక్తిగా ఎవరికి ఇష్టానుసారంగా వారు ఒకరు అభిషేకం చేసుకుంటారు, ఒకరు మెట్ల పూజ చేసుకుంటారు, ఒకరు కుంకుమార్చన చేసుకుంటారు, ఒకరు గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇవి ఈ రకమైనటువంటి అది ఎవరి యొక్క భక్తి అనుసారము వారి నిర్వహించేటువంటి కార్యక్రమాలు. ఇంత ప్రఖ్యాతగాంచినటువంటి ఈ దేవాలయానికి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు అందుతుందా సార్? అంటే డెవలప్మెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏదైనా. ఇక్కడ ప్రభుత్వానికి దేవాలయానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదండి. అంటే వాస్తవంగా దేవాదాయ ధర్మ శాఖ అనుకుంటారు, కానీ ఈ శాఖకు సంబంధంగా లేదు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులొడిగి మా తాతల ముత్తాతల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని నాగిళ్ళ వారి వంశం ద్వారానే భక్తుల యొక్క సమక్షంలో దేవాలయాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దీని మీద ఎన్నో రకాలుగా మా అర్చకుల మీద, అంటే ఈ దేవాలయాన్ని చేస్తున్నటువంటి మా నాన్నగారు అయినటువంటి వారి మీద కూడా అనేక రకాలైనటువంటి మానసికంగా శారీరకమైనటువంటి దాడులు కూడా జరిగినాయి. కాకపోతే ఎప్పటికైనా ఇది దేవాలయం భక్తులదే, భక్తుల చేత నిర్వహించేటువంటి దేవాలయమే తప్ప ఇది ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోకూడదనేటువంటి జీవో కూడా మా యొక్క వంశపారపర్యమైనటువంటి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా సానుకూలంగా ఉండి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ దేవాలయం ఎప్పటికీ కూడా ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నిర్వహించే విధంగా దానికి ఒక రూపాంతరం చెందించడం జరిగినది. అందులో మాకు ట్రస్టుకు సంబంధించినటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి గారని, అదేవిధంగా పశుపతీశ్వరనాథ్ గారు కానీ, పద్మాక్షి కాలనీ భక్తులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి తరచూ ప్రతి శుక్రవారం కూడా దేవాలయాన్ని దర్శించుకుంటూ వచ్చి దేవాలయానికి సంబంధించిన యోగక్షేమాలన్నీ కూడా చూసి వెళ్తుంటారు. వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అమ్మవారిని ప్రార్థిస్తాము. అమ్మవారి దేవాలయ డెవలప్మెంట్ కావాల్సినటువంటిది మా నాన్నగారి ద్వారా ఆ యొక్క దేవాలయం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఎప్పటికి కూడా ముమ్మాటికి కూడా దేవాలయం భక్తులతో నడిచేటువంటి దేవాలయంగానే ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష, కోరిక. దీంట్లో ప్రభుత్వం మాకు సహకరిస్తుంది. దానికి ఇక ముందు కూడా చేసేటువంటి ఆ జీవోలు కానివ్వండి, ఏవైనా కానీ వాటి అన్నింటిని కూడా దేవాలయాన్ని కట్టుబడిగా ఉండే విధంగానే ఉండేటట్టుగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. అంటే చెప్పండి అయ్యగారు, అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వారి కోరికలు తీరినవి అని చెప్పిన సందర్భాలు ఏమన్నా? చాలామంది కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఇంతకుముందు మా దేవాలయానికి చాలా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మా అత్తగారు, అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణమూర్తి గారు ఇవ్వండి, వీరందరూ కూడా మా తాతల ముత్తాతల నుంచి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి వారే. వారు ఇప్పటికీ చేతగాకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ దేవాలయానికి వచ్చి అమ్మవారి మీద ఉండేటువంటి విశ్వాసము, ఇక్కడ అయ్యగారి మీద ఉండేటువంటి నమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ వారు వెళ్ళినటువంటి సందర్భాలు మాకు చాలా అనేక రకాలు కూడా చెప్పడం జరిగినది. ప్రస్తుతం మనకు దేవాలయం ముందర చూసినట్టయితే ఆ రేకులన్నీ కూడా ఒక దాతగా వేసినటువంటి వారు ఎవరు పేరు చెప్పకూడదు, కానీ ఆ దాత వారు కోరుకున్న విధంగా అమ్మవారిని దర్శించుకోగానే వారికి కోరిక నిమిత్తం నెరవేరిందని తెలిపి వారు మాకు దేవాలయంకి ఏది అవసరమో ఆ రక్షణగా భక్తులకు వీలుండే విధంగా అక్కడ రేకులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ప్రస్తుతం ఆ దాత కూడా మనకు హన్మకొండకు చెందినటువంటి వారు డాక్టర్ గారు. కనుక ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఏదేదో ఇక్కడ వేరే అది విధంగా కాకుండా కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి విశ్వాసమే భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నది. అందులో ఎటువంటి కూడా సంశయం లేదు. మేము కానివ్వండి, భక్తులు అర్చకుడు అందరూ కూడా ఒకటే విధమైనటువంటిగా సమపాలలో ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతము దేవాలయానికి వెళ్ళేటువంటి దర్శనాలలో కొంత మార్పు చేయాలి అని ఒక కంకణం కట్టుకోవడం జరిగినది. ఏమిటయ్యా అంటే, చాలామంది జుట్లు విరబోసుకొని చేతికి గాజులు లేకుండా దర్శనాలు చేసుకుంటారు. అది శాస్త్ర సమ్మతము కాదు. అందుకనే బయట ఒక బోర్డు పెట్టడం. ఈ మధ్యన మనకు భద్రకాళిలో కూడా ఈవో గారు కూడా చెప్పడం జరిగినది. కితపూర్వమే మేము చెప్పడం జరిగినది. దాన్ని పాటించే విధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా అందరూ కూడా పాటించే విధానాన్ని భక్తులకు తెలియజేయండి అని కోరుకుంటూ, జుట్టు విరబోసుకోకుండా అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని మనకు సనాతన ధర్మంలో తెలిసే విధంగా మీరు ప్రచారం చేయండి అని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్తీక మాసంలో కానివ్వండి, శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మీరు చెప్తున్నారు. అంటే వారు వచ్చినప్పుడు ఏవైనా ఫెస్టివల్స్ కానివ్వండి, అంటే ఇక్కడ సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? భక్తుల సౌకర్యార్థము మేము ఇప్పటి వరకు, అంటే గత 8 సంవత్సరాల వరకు భక్తులు ఇక్కడికి వస్తే ఎండకు వానకు తడిచి ముద్దయిపోయేటువంటి పరిస్థితిలో నేను ప్రభుత్వ నౌకరిని కూడా చేసినటువంటి వాడినే. కానీ అమ్మ అనుగ్రహం నన్ను సేవకునిగా పిలుచుకున్నా కనుక ఆమె సేవకు అంకితమై, అమ్మ మరి వచ్చిన భక్తులను
ఈ ఎండ వానల నుంచి కాపాడు తల్లి అంటే ఆ భక్తుల యొక్క సహకారంతో ఆ మంటపము ఇప్పటికీ ఎవరైనా భక్తులు వస్తే కూర్చునేటందుకు మీద వాష్రూమ్స్ ఉన్నాయి, పడుకునేటందుకు హాల్ ఉన్నది, వండుకొని తినడం ఒక చిన్న కిచెన్ హాల్ కూడా ఉన్నది, వాడుకునేటందుకు నీళ్లు ఉన్నాయి. సరే ఇవాళ రేపు అందరికి కూడా మినరల్ వాటర్ అనేటువంటిది ఒక అలవాటు ఉన్నాయి కనుక దానికి ఒక ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ కూడా పెట్టాము. కేవలం ఇవన్నీ ఏ డెవలప్మెంట్ చేసినా భక్తులు ఇచ్చేటువంటి ద్రవ్యంతో చేస్తున్నాను. మా గురువుగారు నాకు చెప్పింది ఏంటంటే, సంసార జీవనంలో నేను ఉన్నాను, నేను సన్యాసిని కాదు కనుక నాయన నీకు ఏదైతే వస్తుందో వచ్చిన దాంట్లో 100 రూపాయలు వస్తే సగం అమ్మకు వినియోగం చేయి, సగం నీ యొక్క సంసారాన్ని వినియోగం చేసుకోమన్నాడు. మా గురువుగారి ఆజ్ఞ ప్రకారంగానే నాకు ఏది వచ్చినా 100 వస్తే 50 అమ్మవారి దేవాలయం డెవలప్మెంట్కు, 50 నా కుటుంబ పోషణకు నేను వాడుకుంటూ అమ్మ సేవలో తరిస్తున్నాను. ఇది సత్యం. ఇంద్రకీలాద్రి అంటున్నారే, అంతటి వైభవం దీన్ని చెయ్యొచ్చు. దానికి తగినటువంటి యొక్క ఆలోచనలు నా ఉన్నాయి. కానీ ఇవాళ రేపు ఉండేటువంటి భక్తులకు హైమాట్స్ లైట్ లాగా కనబడాలి అనేటువంటిది ఉన్నాయి కనుక అలా కాకుండా కేవలం భక్తిభావంగా ఎవరైతే సహకరిస్తారో అటువంటి వారికి ఈ దేవాలయాన్ని నేనున్నంతసేపట్లైనా కొంత కాకుండా కొంత ఇంద్రకీలాద్రిగా చేసి చూపించేటువంటి యొక్క ఆలోచనలు విధానాలు అన్నీ ఉన్నాయి కనుక అందరూ కూడా భక్తులు సహకరించవలసిందిగా వేడుకుంటూ ఆ పరమేశ్వరి కృపా కటాక్ష వలన ఈ జగత్తులో ఉండేటువంటి అందరూ కూడా ఆయురారోగ్య యశకీర్తులతో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను నాగిళ్ళ శంకర్ శర్మ, ఈ దేవస్థానం యొక్క అనువంశిక పూజారిని, ధర్మకర్తను, మరియు ఇక్కడ సేవకుని, స్వీపర్ను. స్వీపట్టు సూపరింటెండెంట్ అంటే నేనే అమ్మ. మీరేమైనా భక్తులకి ఏదైనా సందేశం ఇస్తారా? అందరూ కూడా భక్తులు అడుగుతుంటారు దేవాలయానికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి నామస్మరణ చేయాలి అనేటువంటిది. కలో భజనాన్ ముక్తి, నామస్మరణతోటే ముక్తి. ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా చివరికి నామస్మరణతోటే ముక్తి. కాబట్టి పద్మాక్షి అమ్మవారికి సంబంధించినటువంటి నామానికి అందరూ చెప్తాం, పద్మాక్షి శరణం ప్రపద్యే అనేటువంటి నామంతో ఆ యొక్క ముక్తి. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క నామాన్ని పద్మాక్షి శరణం ప్రపద్యే అనేటువంటి నామస్మరణ చేయండి అని చెప్పడం జరుగుతుంటుంది. అందరూ కూడా కొన్ని కోట్ల జపాన్ని కూడా చేయడం జరుగుతుంటుంది. ప్రతి నిత్యం వచ్చేటువంటి శుక్రవారం వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క నామాన్ని ఉచ్చరిస్తే అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ మాధ్యమం ద్వారా కూడా మీరు కూడా అందరూ కూడా తెలియజేయండి. సామాన్యమైనటువంటి భక్తులు నవార్ణ జపంలాగా పద్మాక్షి శరణం ప్రపద్య అనేటువంటి నామాన్ని కొన్ని కోట్ల జపాన్ని చేయవలసిందిగా భక్తులకు ఈ మాధ్యమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు అయ్యగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా సింగరీ స్టూడియోస్ ప్రజలకు కానీ ఎవ్రీథింగ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మంచి విషయాన్ని అయితే తెలియజేశారు. అలాగే ఆలయ విశేషాన్ని, ఆ అమ్మవారి ప్రతిష్టను గురించి మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో దర్శనం అయితే చేసుకున్నాం కదండి. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో వారి మాటల్లో కూడా ఆ అమ్మవారి విశిష్టత ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. పద్మాక్షమ్మ కటాక్షంతో మేము యాక్చువల్గా ఈ తెలంగాణ వాస్తవ్యులమే. ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో నాగ్పూర్ యూనివర్సిటీ అండర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొన్ననే రిటైర్ అయిన జూలై 31 నాడు. మాకు ఈ దేవాలయంతో 1982 నుంచి మాకు ఇక్కడికి రావడం, నేను ఇక్కడే కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియాలో చేసిన తర్వాత ఎంఫిల్ కూడా కాకతీయ యూనివర్సిటీలో చేశాను. తర్వాత ఉద్యోగరీత్యా అక్కడ ఉండడంతో మధ్యన సంవత్సరం ఒకసారైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈ అమ్మవారి కటాక్షంతోనే నేను ఈ స్థాయికి మాకు నిష్ట మొదటి నుంచి ఆ నమ్మకము, దేవి కటాక్షం వల్లనే ఈ వృద్ధికి చెందాము. మా పిల్లలు మంచి సెటిల్ అయ్యారు. అబ్బాయిలు బయట విదేశాలలో మంచిగా సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా మంచి ఉద్యోగంలో ఉంది, మంచి భార్య దొరికింది, పిల్లలు సుఖంగా ఉన్నాం. ఈ సుఖానికి మాకు నమ్మకము దేవి యొక్క ఆశీస్సులే. నా పేరు సుష్మా అండి. అమ్మవారికి నేను సంవత్సరం ఒక్కసారైనా కంపల్సరీ అమ్మవారి దగ్గరికి రావాల్సిందే అండి. నేను రాలేకపోతే ఉండలేను. నాకు చాలా సెంటిమెంటు. మా బాబు పెళ్ళి కుదిరింది, వచ్చి అమ్మవారికి ఓడి పెట్టుకొని నేను మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని అసలు నాకు ఏం నిద్ర పట్టట్లేదు. అందుకని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి ఓడి పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని వెళ్ళడానికి వచ్చాను. నాకు చాలా నమ్మకం అండి
అమ్మవారికి ఏది అనుకుంటే అది జరుగుతుంది ఈ అమ్మవారి దగ్గర. మేము అన్నీ తీరాయండి. మేము చిన్నమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ. తప్పకుండా నేను ఇక్కడికి చిన్నమ్మ దగ్గరికి వచ్చినప్పుడల్లా పద్మాక్షమ్మ వారి దగ్గరికి వస్తాను, ఓడి నింపుకుంటాను. ఆమె కటాక్షాలు మా ముందు ఉన్నాయి. చాలా సంతోషం. అమ్మవారిని దర్శించి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తున్నది. ప్రతిసారి ఎప్పుడు వచ్చినప్పుడు ఒక్కసారి రావాలని అనిపిస్తుంది. వస్తాం, ప్రయత్నం చేస్తాం, వచ్చి అమ్మవారు పిలుస్తుంది, తప్పకుండా వస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రావణ మాసం అలా అని ఏం కాదు, నిత్యము ఒకే రకంగా రష్ ఉంటుందండి. నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచైనా అది కష్టం అనుకోకుండా కూడా ఆ అమ్మవారు ఆ కష్టాన్ని ఆలకగా తీసుకొని రప్పిస్తుంది. ఇంత పైకి ఎక్కడం కూడా ఏమీ ఎలాంటి కాళ్ళ నొప్పులు అలాంటివి ఏం లేకుండా కూడా అందరం రాగలుగుతున్నాము. అదంతా కూడా దేవి యొక్క మహిమే. అది డెఫినెట్లీ దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అంతే, దట్ స్పిరిచువాలిటీ ఈజ్ దేర్ అండ్ ఇట్ ఈస్ బ్లెస్డ్ డెఫినెట్ అండి. థ్యాంక్ యూ అమ్మ. సో చూశారు కదండి, ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి శ్రీ పద్మాక్షి అమ్మవారి ఆలయ విశేషాలని మీతోటైతే మేము పంచుకున్నాము. సో మీకోసం మరిన్ని ఇలాంటి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో దానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మా సింగరీ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా? మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.